పుష్పమణి. నేను నర్సాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు సాక్షి టీవీ నుంచి విఐపి రిపోర్టర్గా మన నర్సాపురం రేవులో ఉన్నటువంటి ఇసుక ర్యాంపుకు సంబంధించి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను. ప్రభుత్వం వారు ఇప్పుడు గ్రామ సంఘాల ద్వారా ఈ ఇసుక కొనుగోళ్లు అనేవి నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ఐకేపీ సంఘాలకు సంబంధించి ఒక రీచ్లో ఎన్నైతే గ్రామాలు ఉంటాయో అన్ని గ్రామాలకి సంబంధించిన వివోలతో ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని, దాని నుంచి ఒక ఈసీ కమిటీని, దాని నుంచి మళ్ళీ ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ నర్సాపురంలో ప్రస్తుతం మన ఈ డ్వాక్రా సంఘాలతో నిర్వహించబడుతున్న ఈ ఇసుక ర్యాంపులో మనం ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ పరంగా వీరికి ఏ విధమైన డైరెక్షన్లు వచ్చినాయి, ఎలా దీన్ని నిర్వహిస్తున్నారో తెలుసుకుందాం. నేను ఇక్కడ ట్రక్ షీటు రాస్తాను మేడం. వచ్చి ఇసుకని బట్టండి 80 వెళ్తుందండి, ఒక్కోసారి 100, ఒక్కోసారి 150 మేడం, ఒక్కోసారి అండి 95, 75. వాళ్ళు తెచ్చి సరుకుని బట్టండి రవాణా చేస్తున్నాం మేడం. మీకు ఏ విధంగా వస్తుంది ఇసుక? పడవాళ్ళు తీసుకొస్తారండి. ఒక 10 ట్రాక్టర్లో లోడ్ పట్టే పడవ ఉంటుందండి. వాళ్ళు రవాణా చేసి తీసుకొచ్చి ఇక్కడ బయట వేస్తారండి. ఇసుక వేసేసిన తర్వాత వాళ్ళు ఒక పడవ స్లిప్ ఒక సభ్యురాలు రాస్తుందండి. ఆ సభ్యురాలు రాసిన పడవ స్లిప్ పట్టుకుని పడవ దగ్గరికి వెళ్ళండి. ఆ ట్రాక్టర్ వాళ్ళు లోడ్ వేయించుకుని వచ్చి మళ్ళీ ఆ పడవ వాళ్ళు వచ్చండి మా దగ్గరికి వచ్చి ట్రక్ షీట్ పట్టుకెళ్తారండి. వాళ్ళ సంతకాలు అన్నీ మామూలుగా ట్రాక్టర్లు ఇంజిన్ నెంబరు, ట్రక్ నెంబరు అన్నీనండి. వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు, వాళ్ళ ఆధార్ కార్డు ఏ రోజు బుక్ చేసుకున్నారు, డేటు, వాళ్ళ ఎస్పీఓ నెంబరు, ఏమంటే వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు, వాళ్ళ సెల్ నెంబర్లు అన్నీ రాయించుకుని వాళ్ళ చేత నేను సంతకం పెట్టి వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత ట్రక్ షీట్ ఇస్తానండి. బాగానే ఉంది. ఈ బోట్లన్నీ రిజిస్ట్రేషన్ అయినాయా? అయినాయి మేడం, అయినాయి. ఓకే, వాళ్ళు తీసుకొచ్చిన ట్రక్ షీట్ ఒకసారి చూపించండి. అంటే ఇప్పుడంతా ఇవన్నీ కూడా ఆన్లైన్లో కడుతున్నారమ్మా? ఆన్లైన్లో అండి, ఈ సేవలో కడుతున్నారు మేడం. వీటన్నిటినీ కూడా మీరు ఈ జిల్లాలో ఉన్న మన డిఆర్డిఏ ఆఫీస్కి పంపించి అక్కడ ఆన్లైన్లో చేయించాలి. దాని తర్వాత ఈ బోట్లకు సంబంధించింది ఎంత అమౌంట్ వచ్చింది, తర్వాత మీ సంఘానికి సంబంధించి ఎంత వచ్చింది, అలానే మన ఈ సాధికారత సంస్థకు ఎంత వెళ్ళింది అనేది ఏమన్నా మీకు తెలుసా? 5 లక్షలు వచ్చినాయి మేడం. అవి పడవల వాళ్ళకి, బోట్ల వాళ్ళకి ఇచ్చామండి. మళ్ళీ ఇంకా రాలేదండి. నెక్స్ట్ అంటే ఎంత ఇస్తున్నారు ఒక్కొక్క బోటుకిను? ఒక్కొక్క బోటుకి ఒక యూనిట్కి వచ్చి 1000 రూపాయలు మేడం. ఇప్పటి వరకు వాళ్ళకి సక్రమంగా అందరికీ కూడా పేమెంట్స్ జరిగిపోయినాయా? అంటే 100 ట్రిప్లు 100 యూనిట్లు ఇచ్చిన వాళ్ళకి సగం సగం, అంటే 5 లక్షలే వచ్చింది కదా మేడం, మన దగ్గరికి అమౌంట్ తక్కువ వచ్చింది, దాన్ని బట్టి వాళ్ళకి సగం సగం సరిపెట్టాం మేడం మొత్తం అందరికీ. అంటే ఇప్పుడు మీరు పంపించిన ఈ కలెక్ట్ చేసిన డీడీలన్నీ పంపించడం జరిగిందా? తీసుకున్నాండి. ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నారు, ఏ రోజుకి ఆ రోజు క్రెడిట్ అయిపోతుంది కదా. క్రెడిట్ అయిపోయిన తర్వాత ఇది వీక్లీ పేమెంట్ అని చెప్పేసి అన్నారు కదా, ఏ వీక్ ఆ వీక్ పేమెంట్ జరుగుతుందా? ఇంకా జరగట్లేదు మేడం. ఒకసారి ఇచ్చారు మేడం 5 లక్షలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా కూడా ఈ శాండ్ రీచెస్కి సంబంధించిన విషయం అంతా కూడా ఆన్లైన్లో చేయడం. ఇది ఏ రోజు ఎవరెవరు ఎంతెంతకి డీడీ కట్టారు, ఎవరెవరికి మనము ఇది సరుకు సప్లై చేసామనేది కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు. మీరేం చేస్తున్నారమ్మా? దేనిలో రాస్తున్నారు? దేనిలో రాస్తారు? ఈ శాండ్ లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు బోట్ల నుంచి ఏ విధంగా మనకు శాండ్ వస్తుందో చూద్దాం. ఈ బోటులో మీరు ఇసుక ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? రాజోల నుంచి అండి. ఎన్ని రోజులుగా మీరు ఈ ఇసుకని ఇక్కడ రవాణా చేస్తున్నారు? 25వ తారీఖు నుంచి అండి. అంటే 4 రోజులుగా తీసుకొస్తా ఉన్నారు మీరు. ఒక్కొక్క బోట్లోని ఎంత ఇసుక వస్తుంది? 7 బళ్ళు వస్తుందండి, 7 యూనిట్లు వస్తుందండి. 7 యూనిట్లు. దీని మీద ఎంతమంది మీరు పనిచేస్తున్నారు? 7 పనిచేస్తున్నారు. మీకు ఒక్కొక్క లోడ్కి ఏమాత్రం కిడుతుంది? లోడ్కండి
వెయ్యండి. ఒక లోడ్కి 1000 ఇస్తున్నారు. అంటే సంవత్సర కాలంగా ఈ ర్యాంపులన్నీ మూసుకుపోవడం వల్ల మీరు అందరూ కూడా ఈ పని లేక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు తీసిన తర్వాత కంత చేసుకుంటున్నామండి. అంతకుముందు పనులు లేవండి, అసలు చాలా ఇబ్బంది పడ్డామండి. తీసిన తర్వాత అండి పని చేసుకుంటే కొంత పని దొరుకుతుందండి. మనకి పేమెంట్ వచ్చి 15 రోజులు అయిపోతుందమ్మా. మనకి పని వాళ్ళతో చాలా ఇబ్బంది అయిపోతుంది. మనకి అప్పుడు ఫస్ట్లో అయితే 4 రోజులు 3 రోజులకి పేమెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 15 రోజులు అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మనకి పేమెంట్ రాలేదు. అయితే 2 రోజులు అవుతుంది 3 రోజులు అవుతుందని చెప్తున్నారండి. అంటే ఇక్కడ కట్టిన డీడీలన్నీ కూడా మన జిల్లా ఆఫీస్కి వెళ్ళాలి. ఆ జిల్లా ఆఫీస్ నుంచి మీకు బోట్ల వాళ్ళకి ఎంత, మీకు ఓనర్కి ఎంత, అలానే ఈ ఐకేపీ వాళ్ళకి ఎంత అన్నది చేయాలి. ఇప్పుడు అక్కడ జరగడం జరిగింది. మీ దగ్గర చాలా అత్యధికంగా 2400 యూనిట్లుకి సంబంధించి డీడీలు కట్టారని చెప్పేసి అంటున్నారు. వారు కూడా అదే చెప్పారు ఇప్పుడు. అయితే ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అంటే ఇంతవరకు మాన్యువల్గా జరిగిన డీడీలన్నీ కూడా అక్కడ క్రెడిట్ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అయితే కనుక ఇంకా ప్రాబ్లం ఉండదు. అది డైరెక్ట్గా అక్కడే క్రెడిట్ అయిపోతుంది కాబట్టి మీకు దానికి సంబంధించి ఒక 3 రోజులు 4 రోజుల్లో దానికి పేమెంట్ జరిగిపోద్ది. పాత పేమెంట్కి సంబంధించి మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అంటే ఈ మొత్తం దీనిలో ఇప్పుడు 7 యూనిట్లు వస్తుంది కదా, ఇదంతా నిండడానికి ఎంత టైం పడుతుంది? నిండటానికి అయితే అది అంటే ఇక్కడ నీరు లాగుతూ పడుతూ ఉంటుంది కదా మేడం. అది నీరు లాగిన తర్వాత అక్కడ నుంచి వేసుకురావాలి, అక్కడ రాజుల నుంచి వేసుకురావాలండి. అప్పుడు నీరు లాగే వరకు అక్కడికి వెళ్ళిపోయి 3 గంటలు పడుతుంది. 3 గంటలు పడుతుంది. 2 గంటలు జర్నీ. మళ్ళీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా? డీడీలు ఇచ్చుకుంటానండి. చూస్తామండి. అంటే ఇక్కడికి డీడీలు ఇక్కడ తీసుకొస్తున్నారా లేకపోతే అక్కడ కడుతున్నారా? అక్కడే కడుతున్నారు. అక్కడ కట్టింది లేని మీకు ఎలా తెలుస్తుంది? అంటే డీడీలు బట్టి చూసి కడతారండి. స్లిప్ తీసుకునండి లోడ్ చేయిస్తూ ఉంటాం. అక్కడ డీడీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక స్లిప్ ఇస్తే దాన్ని ఇక్కడ మీరు తీసుకొని అప్పుడు లోడ్ చేస్తున్నారు కదా? లోడ్ చేయిస్తున్నామండి. ఇప్పుడు దీనికి మన పూర్తిగా చేస్తున్నారా? సమానంగా చేస్తున్నారా లేకపోతే ఎక్కువ చేస్తున్నారా? సమానంగానే చేస్తున్నారండి. సమానంగానే చేస్తున్నారండి. ఓకే. ఇప్పుడు మనకి మీకు లారీ కానీ ట్రాక్టర్ యజమానులతో కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? బాబు మీరు ట్రాక్టర్ యజమానా లేకపోతే ట్రాక్టర్ని అద్దెకి తీసుకున్నారా? యజమాని. ఇక్కడ రీచ్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పటి నుంచి మీరు ఈ తోలక మొదలు పెట్టారు? 25వ తారీఖు నుంచి. రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తారు? 2 ట్రిప్పులు అండి. అంటే ఎక్కడికి? నర్సాపురం అండి. అంటే మన నర్సాపురం లోకలే కాబట్టి మరి 2 ట్రిప్పులు ఏంటి, చాలా ఎక్కువ వేయచ్చు కదా. లైన్లో ఉంటున్నాం కదండి, బళ్ళు వస్తున్నాయి కదా. లైన్లో రోజు మీరు ఉన్న తర్వాత స్లిప్లు ఎవరిస్తున్నారు? స్లిప్లు అండి డాక్టర్ వాళ్ళు. డాక్టర్ వాళ్ళు ఆ లైన్ దగ్గరికి వస్తున్నారా? వస్తున్నారు. కౌంటర్లో ఇస్తున్నారు స్లిప్లు, అక్కడ ఇవ్వట్లేదా? కౌంటర్ కూడా మీరు అక్కడ కూడా స్లిప్లు ఇవ్వాలమ్మా. మనకి ట్రాక్టర్లు వచ్చినాయి అంటే మన రీచ్ దాకా వచ్చినట్టే లెక్క. అవి అక్కడ ఉన్నాయి అంటే రీచ్కి సంబంధించే వచ్చాయి కాబట్టి వాటిని కూడా అక్కడ లైన్లో పెట్టి ఇలాగే ఒకరిని ఎవరినన్నా పెట్టి అక్కడ స్లిప్లు ఇప్పించండి. అవి కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్, ముందు ఏవొచ్చాయో వాళ్ళకే ముందు వేయాలి అంతే తప్ప మధ్యలో ఎవరో వచ్చేస్తే కాదు. దాన్ని కూడా మీరు క్రమంలో పెట్టుకోండి. ఇక్కడ జరిగే వ్యాపారం అంతటికీ కూడా నిర్వహణకి బాధ్యత మ్యాక్స్ సొసైటీ. దానిలో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అన్నారు మళ్ళీ 25 రూపాయలేమో కమిషన్ వేస్తున్నారు, అఫీషియల్గానే ఇస్తున్నారు. మీ సేవ ఛార్జెస్ పడతాయి. పడతాయండి. మీకు ఫ్రీగా సేవ చేయరు కదా, బ్యాంక్ వెళ్తారు, డీడీ కమిషన్ ఇచ్చుకుంటాడు కదా. ఇది అట్లనే అంటే పేపర్లోనేమో 1950 రూపాయలు ఏం కట్టట్లేదని చెప్పి పేపర్ 1950 రూపాయలు ఇసుకు సంబంధించి మీ సేవ సర్వీస్ ఎవరు చేస్తారు? మీకు మీ సేవ సెంటర్ ఉందనుకోండి, నేను వచ్చి ఇలా కడతాను నాకు ఫ్రీగా చేస్తాను అంటే చేస్తారా? అంటే దాంట్లో ఇన్క్లూడింగ్ కమిషన్ కాదు కాదు, మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా. మీకు మీ ఛార్జ్ మీది, మీ సేవ ఛార్జ్ మీది క్లియర్గా మెన్షన్ చేశారు కదా.
వీళ్ళకి ఇచ్చారండి. ఇప్పుడు మీరే చూశారు, వీళ్ళ లెక్కలు చెప్పలేకపోతుంటే సీఏ గారు ఎవరు అందిస్తున్నారు. డ్వాక్రా గ్రూపులకి పంచాలండి. స్టేట్ పాలసీ అది, స్టేట్ పాలసీ అది. కానీ ట్రక్కుకి వచ్చండి టౌన్ లో దింపితే కనుక 200 ఎంతో కిరాయి 100 ఉండాలండి. కానీ దానికి మించి ఎక్కువ వసూలు చేస్తున్నారండి. డ్వాక్రా గ్రూపులు 7:30 అయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళిపోతారండి. నైట్ లోడింగ్ అనేది జరుగుతుందండి. అదంతా ఎవరు చూస్తున్నారు, ఇదోటి తెలియాలండి. అలాగే జిల్లా కలెక్టర్ గారండి 1950 రూపాయలని మొన్న ఓపెన్ చేసిన కాడి నుంచి 950 రూపాయలు తగ్గించి 1000 రూపాయలకే ఇచ్చారండి. ఇప్పుడు మళ్ళీ 2015 స్టేట్ పాలసీగా తగ్గించారు కదండి. యూనిట్కి వచ్చి ఇసుక రేటు తగ్గించారండి. ఇప్పుడు మళ్ళీ 2015 వచ్చిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది అన్నట్టు మాట్లాడారండి. మళ్ళీ అదే కంటిన్యూ అయితే ఆ ఇసుకనే ట్రక్కుని 1000 రూపాయలకు కొనుక్కుని మళ్ళీ ఇంకో 15 రోజుల్లో మళ్ళీ 2050 రూపాయలు తక్కువ 2000 కొనుక్కోవాలంటే ఇబ్బందే కదండి. ఇవన్నీ మరి ఇందులో జరుగుతున్న ఇబ్బందులుగా ఇసుక ర్యాంపుకి సంబంధించిన ఇబ్బంది. పాలసీకి సంబంధించమ్మా ప్రభుత్వం నుంచి ఏమి నియమ నిబంధనలు వస్తే అవి అమలు పరుస్తారు. మీరు అన్నట్టుగా ఈ ర్యాంపులో 7:30 తర్వాత మహిళలు ఉండట్లేదు, అది కరెక్టే. అయితే దీనికి సంబంధించి అమ్మా మీకు ఆల్రెడీ కలెక్టర్ ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, నిర్వహణ ఖర్చుల్లో అది మీట్ అవ్వాలి. మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకోవాలి. రోజు మీరు 6-7 వరకు ఉంటారు. ఆ 7 తర్వాత మార్నింగ్ మళ్ళీ 6 వరకు వచ్చే వరకు కూడా మీరు ఒక గార్డ్ని పెట్టుకోవాలి. వారిని అపాయింట్ చేసుకోండి అర్జెంటుగా. మీరు లేనప్పుడు వాళ్ళే బాధ్యులు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఇప్పుడు జిల్లా అధికారులు కానీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఊరికే పేపర్ మీద పెట్టుకోవడానికి కాదు, అక్కడ డిస్ప్లే చేయాలి, ప్రతి వాళ్ళకి తెలియాలి. ఇక్కడ ర్యాంప్కి వచ్చే వాళ్ళకి ఎవరికి దేనికి ఎంత కట్టాలి అన్నది అక్కడ డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ సంబంధించి కూడా ఇది మీరు అతిక్రమించడానికి లేదు. అలాగే సాయంకాలం ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు ఎవరు కూడా. దానికి సంబంధించి ఒక సెక్యూరిటీ గార్డ్ని కూడా పెట్టుకోవాలి. ట్రాక్టర్ల యజమానులు కదా, ఒక్కొక్క ట్రాక్టర్కి ఒక్కొక్క కిలోమీటర్కి ఎంతెంత ఛార్జ్ చేస్తున్నారు? ఎంత ఇస్తున్నామండి, ఊరిని బట్టి ఇచ్చుకుంటున్నామండి. నరసాపురం అయితే లోకల్లో అయితే 500 తీసుకుంటున్నామండి. లోకల్లో వేసితే 500 తీసుకుంటున్నామండి. అంటే కిలోమీటర్కి ఎంత రేట్ అన్నది ఉన్నది కదా, దాని ప్రకారం తీసుకోవాలి కదా. తీసుకుంటే బంట ఉంటుందండి, దీని మీద మనుషులు డ్రైవర్ ఉన్నాడండి. దానికి డ్రైవర్ జీతం ఇవ్వాలండి, బంటకి ఇవ్వాలండి, ఓనర్ తీసుకోవాలండి. ఇందులోని అంటే మీరు ఒక్కొక్క యూనిట్కి 500 ఛార్జ్ చేస్తున్నారు. రోజుకి ఎన్ని ఉండండి, రోజుకి ఎన్ని ట్రిప్లు వేస్తున్నారు? 2 దొరుకుతున్నాయండి, 3 దొరుకుతున్నాయండి. అంటే వీటన్నిటిని కూడా ఒక రేట్ అయితే ఫిక్స్ చేశారు ప్రభుత్వం వారు, దాన్ని మీరు పాటించట్లేదు. పాటించాకంటే ఇప్పుడు మీరు బంటకి 200 తీసుకుంటున్నాడండి డ్రైవర్. అదే బంట ఇవన్నీ కలుపుకొని గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసింది. ఆ రేట్ ప్రకారం మీరు ఫాలో. మేము ఏలూరు వెళ్ళాము మేడం, మేము వేసాము, గవర్నమెంట్కి ఏలూరులో వేసామండి. మాకేం యాడ్ చెప్పలేదండి. ర్యాంప్ ఓపెన్ చేశారు 500 పాత రేట్లు 500 తీసుకుంటున్నాను మేము. అంతే పాత రేట్లు డ్రైవర్ జీతంతో సహా అండి. ఎందుకు దూరం బట్టి మేము తీసుకుంటున్నాం. 100, 150, 200 పెంచుకుంటున్నాం. ఊరిని బట్టి తీసుకుంటున్నాం అండి. 20 కిలోమీటర్లు అయితే 900, 800 అలా తీసుకుంటున్నాం. అదండి పరిస్థితి. అలాగే దూరం నుంచి కొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా టాటర్ మీద 3 బంట ఉంటారండి. ఒక డ్రైవర్ ఉంటాడు, వాళ్ళ మెయింటెనెన్స్, ఓనర్ మెయింటెనెన్స్ పడుతున్నాయండి, ఆయిల్ మెయింటెనెన్స్. దాన్ని బట్టి మేము కొంచెం సరే. ఇప్పుడు మీరు ఒక ఏలూరు వెళ్ళి ఒక మీటింగ్ అటెండ్ అయ్యామో ఒకటి వేసామని అన్నారు. ఇవన్నీ కాల్కులేట్ చేసుకుని వేసిందే కదా, అవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం ఫిక్స్ చేసింది రేట్. బాబు సీసీ మీరు రేట్లు తీసుకొని వీళ్ళకి ఇవ్వండి, దాని ప్రకారమే వీళ్ళు ఛార్జ్ చేయాలి. ఎక్కువ ఛార్జ్ చేయడానికి వీల్లేదు. మీ పేరు? నా పేరు రామకృష్ణ అండి, బండారా. ఇక్కడ నుంచి ఏమైనా మీరు ఇసుక పట్టుకెళ్ళారా? పట్టుకెళ్ళామండి. సారం అండి 3100, 3200 తీసుకుంటున్నారండి మొత్తం. ఇప్పుడు మరి డీడీతో కలిపి చెప్పడానికి 1950 రూపాయలు డీడీ తీశారు మీరు. ఇది కాకుండా మీ దగ్గర ఎంత పుచ్చుకున్నారు? 1200 పుచ్చుకున్నారు. మరి మీరు చెప్పే రేట్లు ఏమో 800, 900 అంటున్నారు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ బుక్ చేసుకుంటే అంటే మన వెహికల్ పెట్టి పంపిస్తాం. ఓన్ వెహికల్ బుక్ చేసి వస్తాయండి. లేదు, ఓన్ వెహికల్స్ ఉంటే గనక మనం ఛార్జ్ చేయం కదా. ఇంకా మీ సొంత వెహికల్ తీసుకొచ్చింది కాదు కదా. 2 మనుషులు అక్కడ పెట్టండి. మీరు లైన్ లో పెట్టాల్సిన అవసరం లేదే. అంటే బళ్ళు ట్రాఫిక్ మేము పెడుతున్నాం అండి. మీరు పెట్టాల్సిన పని లేదమ్మా. ఇక మీ సంఘంలో ఇంకొక 2 మనుషులను తీసుకొని వచ్చి
అక్కడ మీరే పెట్టి మీరే స్లిప్లు ఇవ్వండి. అసలు మీరు రూపాయి కూడా వసూలు చేయడానికి లేదు. మీరు ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మేడం ఇది మామూలుగా మా కోసం కదండి. యూనియన్ ఎవరికైనా రేపు పొద్దున్న పూజలు అంటే ఈ వ్యాపారం మీద మీరు డబ్బులు సంపాదిద్దామని చూస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారు సార్. ప్రభుత్వంతో వ్యాపారం చేద్దామని చూస్తున్నారా ఏంటి? అంటే మాయమంటే మాసం అది దానికోసం అండి. ఏంటండి అసలు మీరు ఎవరిని పెట్టాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి ఈ సంఘం వాళ్ళు 2 మనుషులు పెట్టి వాళ్ళే స్లిప్లు ఇస్తారు. ఎవరి దగ్గర మీరు రూపాయి ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదు. ఏదైనా రేపటి నుంచి మాత్రం మీరు అక్కడ మనుషులు పెట్టండి, 7 రూపాయలు వసూలు చేయడానికి వీల్లేదు. సో ప్రధానమైన సమస్య మనకి ఇక్కడ ట్రాక్టర్ యజమానులు డబ్బులు వసూలు చేస్తున్నారు అనాథరైజ్డ్ గా అన్నది. సో ఆ సమస్యని ఇప్పుడు మనం ఈ రోజు వెలుగులోకి తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ తరపు నుంచి ఎవరిని పెట్టనవసరం లేదు. అక్కడ కేవలం డ్వాక్రా సంఘాల వాళ్ళని మాత్రం పెట్టి ఈ ఎవరు కూడా అధికంగా ఛార్జ్ చేయకుండా చూస్తాం.